నిన్ను బట్టి ఎవరైనా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? నిన్ను చూసి ఈమెలో ఇంత జ్ఞానం ఉందా? ఈ ఈ ఇతడిలో ఇంత నైపుణ్యత ఉందా? అసలు నిజంగా ఇంత నైపుణ్యత ఒక మనిషి వల్ల సాధ్యం కాదు, కానీ అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. దేవునికే స్తుతి కలుగును గాక అని ఎవరైనా నిన్ను బట్టి, నీ పర్సనాలిటీని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీకున్న టాలెంట్స్ని బట్టి, ఏదైనా సరే నిన్ను బట్టి దేవుని స్తుతించగలుగుతున్నారా? ఎందుకంటే మనం బైబిల్లో చూసినప్పుడు షేబా దేశపు రాణి అంట ఆల్ ద వే సొలొమోన్ని ఆయన జ్ఞానం ఏంటి అసలు నేను పరిశోధించి తెలుసుకుంటాను, నిజమా కాదా? నాకు చాలా రూమర్స్ వచ్చాయి, ఆయన ఏదో పెద్ద జ్ఞానవంతుడని, ఏదో చేసేస్తున్నాడని. నేను నా కళ్ళారా చూస్తే కానీ నేను నమ్మను అని ఆవిడ వచ్చిందండి. వచ్చి లాస్ట్లో అంటుంది ఏమని, నేను విన్నదానికంటే చాలా ఎక్కువ చూశాను, నేను ఎంతో గొప్ప జ్ఞానవంతుడివి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, ఆ దేవునికి స్తోత్రమని ఆమె చెప్తూ ఉంది. మరి ఆమె అన్నిటినీ గమనించిందంట. ఆయన దగ్గర ఉన్న పనివారిని, ఆయన భోజనపు బల్ల మీద ఉన్న భోజన పదార్థములను, వారు ఆ పనివారు వేసుకున్న వస్త్రాలు అయితేనేంటి, వారు కూర్చోవడం నిల్చోవడం, ఎప్పుడు ఏ అధికారులు వస్తే నుంచోవాలి, ఏ అధికారులు వస్తే కూర్చోవాలి, ఎట్లా వారి ఒక అంటే వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఆవిడ గమనించిందండి. ఎంత ఆర్గనైజ్డ్గా ఆ ఇల్లు ఉందో, ఆయన ప్యాలెస్ ఉందో, అట్లనే ఆయన కట్టించిన ప్యాలెసెస్ ఎంత జ్ఞానంతో కూడి కట్టించాడో ఇవన్నీ గమనించి లాస్ట్లో అంటుంది, దేవుడు నిన్ను తన ప్రజల కొరకు ఎన్నుకున్నాడు కదా, దేవునికి స్తోత్రము, నీవెంతో భాగ్యవంతుడివి, నీ దగ్గర నీ పనివారు ఉన్నారు చూడు, వారు కూడా గొప్ప భాగ్యవంతులు అని చెప్పేసి ఆయన యొక్క ఆ జ్ఞానానికి విస్మయం ఉంది. తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఆయనకి ఇచ్చేసింది. ఇంకా ఆవిడకి ఏమేం కావాలో అది ఆయన్ని అడిగి తీసుకుందంట. మరి మనం కూడా ఏదో నువ్వు ఒక హౌస్ వైఫ్గా ఉండొచ్చు, ఏముందిలే హౌస్ వైఫ్, మార్నింగ్ లేచింది ఇంట్లో పనులు చేసుకోవడం, అంట్లు తోమడం, అవి చేయడం ఇవి చేయడం, ఇవన్నీ రొటీనే, నా దగ్గర ఏ టాలెంట్స్ లేవు, నేను ఏం చేయలేను అని నువ్వు అనుకోవచ్చు. లేదా నేను ఒక నార్మల్ జాబ్ హోల్డింగ్ పర్సన్, ఏదో ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను, ఏదో జరిగిపోతుంది అలాగా, నాకు ఏమీ పెద్ద గొప్ప ఏం లేదు, పెద్ద నైపుణ్యతలు ఏం లేవు అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ నీవు ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా, అక్కడ ఒక మేల్ సొలొమోన్ అనే అతను ఒక ఏమంటారు ఒక మేల్, ఆయన తన ఇంటిని ఆర్గనైజ్డ్గా ఎవరు ఎలా ఉండాలి, భోజన పదార్థములు కూడా ఏమి ఉండాలి అంటే అది హెల్త్కి తగ్గట్టు ఏది తినాలి ఏది తినకూడదు అనేది కూడా ఆయన అంతా ఆర్గనైజ్డ్గా చేశాడంట. మరి మనం కూడా ఏదో మేలే చూసుకోవాలి ఫీమేలే చూసుకోవాలని కాకుండా మనము మన ఇంటి పట్ల శ్రద్ధ కలిగి, మన ఇంటి వారి పట్ల శ్రద్ధ కలిగి, ఏదో చేసేసాంలే చూసేసాంలో అని కాకుండా ఏది హెల్దీ ఫుడ్, ఏది మనం ఇవ్వాలి, మన పిల్లలకైతేనేంటి మన వారికైతేనేంటి, ఏ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ మనం ఫస్ట్ అలవర్చుకోవాలి. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్లో అలవరింప చేయాలి. తర్వాత ఇతరుల పట్ల కూడా మనము అలా బిహేవ్ చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ ఆవిడ అంతా చూసిందండి, సొలొమోన్ని అంతా చూసి ఆవిడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మరి నీవు కూడా ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేదా ఒక రొటీన్ జాబ్ వర్కర్ అయి ఉండొచ్చు, కానీ నీకు ఉన్న పనిలో నీకు ఇచ్చిన దానిలో నువ్వు ఆర్గనైజ్డ్గా డిసిప్లైన్డ్గా నీవు దేవునికి మహిమ వచ్చే విధంగా నీవు నడుచుకుంటున్నట్లయితే అందరూ నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. నీ ఇల్లు ఎలా ఉంది, నీవు ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉందో చూడ్డానికి అందరు నీ వద్దకు వస్తారు. ఇక్కడ ఉంటే మీ దగ్గరకు వచ్చి ఒక 2 days ఉండాలని ఉందండి అని కూడా వారు నీ కోసం అడుగుతారు. ఎందుకు? నీకు అంత జ్ఞానము, ఇతరులతో ఎలా నడుచుకోవాలి, ఏ భోజన పదార్థాలు ఇవ్వాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, అన్నీ దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అందరు నీ వద్దకు వస్తారు. నీకు స్నేహితులు వస్తారు, నీకు ఇరుగు పొరుగు వారు పరిచయం అవుతారు, నీవు కూడా చక్కగా ఒక మంచి ఆపర్చునిటీస్ నీకు దక్కుతాయి. ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయండి? దేవుని వల్ల. ఎప్పుడు సొలొమోను ఆయన సమర్పించుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు తన ప్రజల కోసం, తన ప్రజలను పాలించడానికి నిస్వార్థంగా జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు అతనికి ఐశ్వర్యమును
జ్ఞానమును దయచేశాడంట. నీవు కూడా దేవుణ్ణి మెప్పించగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో అన్ని కార్యాలు చేయగలడు. నీవు ఎంత లో పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లోనే దేవుడు అనేక హై పొజిషన్లో ఉన్న వాళ్ళని నీ యొద్దకు నడిపించగలడు. నీ నైపుణ్యత చూడడానికి అంతగా దేవుడు నీకు సహాయం చేయగలడు. కనుక ఆయన్ని నమ్ము, ఆయన కొరకు సమర్పించుకో, నిస్వార్థంగా సేవించు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆమేన్.